18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల ₹1000 డబ్బులనేవి జమ చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. అక్కడైతే నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఏ విధమైన నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. నిన్న జరిగిన ఆర్థిక సమావేశంలో బడ్జెట్లో ఈ విషయాన్ని అయితే వెల్లడించారన్నమాట. ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన కిందట 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ కూడా నెలకు ₹1000 వృత్తిని అందిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి గారైతే పేర్కొన్నారు. 76,000 కోట్ల రూపాయల బడ్జెట్ను సోమవారం ఆమె అయితే సమర్పించారు. అది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10వ బడ్జెట్ కావడం విశేషం. గతంలో విద్యపై వెచ్చించేందుకు ఆదాయం లేకపోవడంతో ఢిల్లీ వాసులు తమ కొడుకులకు ప్రైవేట్ స్కూళ్లకు, కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారని బడ్జెట్ను ప్రవేశపెడుతూ మంత్రి అషితి తెలిపారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే బాలికలు ఐఐటి, నీట్ పరీక్షలను క్లియర్ చేస్తున్నారని చెప్పారు. దీంతో గతంలో డబ్బున్న కుటుంబాల పిల్లలు సంపన్నులుగా, పేదల పిల్లలు పేదవారిగా కొనసాగుతూనే నానుడి మారి పరిస్థితి ఏర్పడిందన్నారు. 2015 నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వం 22,711 మంది నూతన తరగతి గదులను నిర్మించిందని పేర్కొన్నారు. విద్యకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కూడా అన్నారు. ఏడాది విద్యకు 16,396 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇక అదేవిధంగా ఈ 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల ₹1000 అయితే అందిస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది.